నేను కేసీఆర్ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ అరెస్ట్ విషయంలో ఆయనకు సపోర్ట్ చేస్తూనే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రేపు ముఖ్యమంత్రి కావాలి అని నేను కోరుతున్నట్టుగా కూడా అనౌన్స్ చేశా. మరి నాకు టికెట్ రాకపోయినా పనిచేసిన కదా, టికెట్ రాకపోయినా ఆలేరు భువనగిరి ఏరియాలో పనిచేశాను, వాళ్ళని గెలిపించాను. టికెట్ వచ్చి ఎంపీ టికెట్ కూడా ఆయన ఇయ్యరు అనుకున్నా, అప్లై చేశాను, ఇవ్వకున్నా నేనేం ఎక్కడ బయటపడలేదు. పర్వాలేదు లేక మనం పెద్ద మనుషులం కూడా అవుతున్నాం, పర్వాలేదు మన గౌరవం మనకు ఉంటే చాలు అన్నట్టుగానే ఉన్నా నేను. కానీ ఆయన మనసులో మట్టుకి నన్ను తొక్కేయాలని ఉన్నది, నా జాతిని కూడా తొక్కేయాలని ఉన్నది నాతో పాటు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పుడు 80 లక్షల మంది మాదిగలుంటే ఆ మాదిగల మొత్తాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకు ఏమనాలే, వాళ్ళని మొత్తంగా బొందబెట్టే కార్యక్రమం రాజకీయాల్లో లేకుండా రేపు ఏబిసిడి వస్తే పార్లమెంట్లో వస్తే ఎవరు మాట్లాడారు సార్? జనరల్గా మాదిగతనే మాట్లాడతాడు, మాదిగ కాకుండా ఎవరు మాట్లాడలేరు. అంటే వ్యతిరేకిస్తారు కదా సార్, అదే అంటున్నా, వ్యతిరేకం వాళ్ళు కోర్టులో వేశారు, మొదటి నుంచి వ్యతిరేకమే వాళ్ళు. మరి ఏబిసిడికి వ్యతిరేకస్తులను నువ్వు ఎంపీలుగా తయారు చేసి మాదిగల సమస్యను పార్లమెంట్లో మాట్లాడకుండా చేసే కుట్రనే కదా ఇది. మరి ఇది ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఇది న్యాయం కాదు కదా. ఇప్పుడు మాదిగ ఓట్లు కాంగ్రెస్ పడవా సార్? మీరు రేజ్ చేస్తున్నారు కదా. మనసున్నోడు ఏ మాదిగ అయినా ఓటేస్తాడా సార్? మనసున్నోడు ఇంత అవమానపరిచి ఇంత అవహేళన చేసి అసలు రాజకీయంగా పార్లమెంట్లో కూర్చోవడానికి మాదిగలకు అర్హత లేదు, మీరు అన్టచబుల్స్, మీరు అంటరాని వాళ్ళు, ఆ సభకు మీరు పోవద్దన్న పద్ధతిలో మన రెడ్డి గారు, ఎవరు రెడ్డి దొర గారు నిర్ణయం చేస్తే అది ఎట్లా సాధ్యం సార్? రెడ్డి దొర ఎట్లా మరి రెడ్డి దొర ఆయన రెడ్డి దొర కాదన్న వాళ్ళు ఎవరు అసలు? ఆయనను 100% రెడ్డి దొర రెడ్డిజం ఇప్పుడు ఆయన తెస్తున్నది, ఆయనకు అట్లా కావాలట. కిందికి చూస్తాడు ఆయనంతా మీదనే. అది కాదు సార్, దొరనే ఆయన. దొర ఆలోచనే ఉన్నది, ఎవరిని దగ్గర రానిచ్చేది లేదు, ఎవరితో మాట్లాడేది లేదు, ఎవరి ఆలోచన తీసుకునేది లేదు. ఆయనకు ఎంతసేపు పైరవికారులు కావాలి, డబ్బున్నోళ్ళు కావాలి. ఉదాహరణ చెప్తా, ఇప్పుడు మన రంజిత్ రెడ్డి గారు ఉన్నారు చేవేళ, ఆయన అనొద్దు కానీ ఈయన పద్ధతి సార్. రంజిత్ రెడ్డి గారు కోడిగుడ్లు అమ్ముకుంటాడు, వాడు ఇట్లా అట్లా అని తిడితివి, బోడగుండోడివి కోడిగుడ్లు అమ్ముకుంటాడు అని తిట్టినావు కదా. మరి తిట్టినోడివి తెల్లవారికి మంచిగా ఎట్లయితాడు సార్? నిన్న నీకు వ్యతిరేకం చేశాడు వాళ్ళు, ఆయన క్యాండిడేట్ కూడా. పరిస్థితులలో ఇవాళ ఆయనను తీసుకొచ్చి నువ్వు ఎట్లా టికెట్ ఇస్తావు సార్ 5 నిమిషాలలో? రెడ్డి దొర కాకపోతే నేను చెప్పినట్టే వినాలనేది దొరలే చేస్తారు కదా సార్. నేను చెప్పినట్టే వినాలనేది ఎవడైనా కావచ్చు, ఏ కులం అనేది కూడా కాదు. ఇప్పుడు ఉన్నదైతే రెడ్డి దొర, రేపు ఇంకో ఏదైనా దొర వస్తే చెప్పలేము. కాబట్టి రెడ్డి దొర అనే పేరుకు ఆయనకు చాలా ఇష్టం ఉన్నట్టుంది. అందుకే తలకు రెడ్డి దొర అని ఒక పట్టి కట్టుకుంటే బెటర్. ఆయనక కళ్ళకు కనబడుతుంది రెడ్లు తప్ప ఎవరోళ్ళు కాదు. మీరు చూడండి, ఉదాహరణ చెప్తా, 12 జనరల్ సీట్స్ సార్. 12 సీట్లలో ఒకటి ఎంఐఎం అంటే ఓల్డ్ సిటీ వదిలేయి, 11లో 8 సీట్లు నువ్వు రెడ్లకే ఇచ్చినావు. అవును, మరి ఎంతవరకు న్యాయం సార్ ఇది? ఏ గొల్లోలు ఇప్పుడు నువ్వు గౌడ కులసులు ఎక్కడ పోవాలి? బీసీలు. గొల్ల కుర్మలు ఎటు పోవాలి? బీసీలు. ఆ తర్వాత వీళ్ళెవరు పద్మశాలులు ఎక్కడ పోవాలి? పెరికోలు ఎక్కడ పోవాలి? సాకలి మంగళూళ్ళు ఎక్కడ పోవాలి? 94 కుటుంబాలు ఉన్నాయి సార్, కులాలు ఉన్నాయి సార్. మనిషి కోటి ఇస్తే ఎంత పడేవాళ్ళు. చివరికి మాదిగోళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఇవ్వకపోతుంది. కేవలం రెడ్లకే ఇచ్చి రెడ్ల దగ్గర డబ్బున్న రెడ్లకి ఇస్తున్నాం, అది కూడా పేద రెడ్ల. పోనీ అట్లా కూడా చూద్దాం, ఎవడో ఒక పేద రెడ్డికి ఇచ్చిండంటే అది వేరే విషయం. ఇవాళ 100 కోట్లు తీసుకొని నువ్వు ఇస్తున్నావు అనేది ఆ ఇచ్చినోళ్ళే చెప్తున్నారు. ఎవరికైతే ఆయన టికెట్ ఇచ్చాడో వాళ్ళే చెప్తున్నారు, అయ్యా మేము 100 కోట్లు తీసుకున్నాం అనేటువంటి. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఇది మీ దగ్గర లేవు సార్ 100 కోట్లు? మీరు 100 కోట్లు ఎమ్మెల్యేగా ఈ రైల్వే పట్టాలు ఎంబడి నేను ఎందుకుంటా సార్? నేను అట్లా ఉండింటే ఈ రైల్వే పట్టాలు ఉండే షోకా నాకేమన్నా? పొద్దున్న లేచి రైలు మా ఇంట్లోకి వెళ్ళిపోయినట్టే పోతుంటుంది. అవి ఎందుకు పొలిటీషియన్స్ ఇప్పుడు కార్పొరేటర్ అయితేనే 100 కోట్లకు పడిగెత్తుతున్నారు, మీరు ఎందుకు సంపాదించుకోలేదు? చిచి, నేను మాట చెప్పనా, నాకు యాచించి బతకటం నాకు అలవాట్లేదు.